వంత కమలకాంత ఎంత దయామతివయ్యానంత ఎంత దయామతివయ్యా నారాయణయని ఒక మారైన నోరారగని నామము తలచిన నారాయణ నారాయణయని ఒక మారైన నోరారగని నామము తలచిన ఘోర దురితములు దూరము చేసి ఘోర దురితములు దూరము చేసి కోరిన వరములు దయచేయుదువే ఎంత దయామతివయ్యా నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ ఎంత దయామతివయ్యా నంద ఎంత దయామతివయ్యా అయ్యో ఇవేమి శిక్షలండి ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా నాకు పుత్రభిక్ష పెట్టండి గర్భశోకం కల్పించకండి ఇప్పటికైనా వాడిని కనికరించి ఆ వెర్రివాడిని క్షమించండి వాడా వెర్రివాడు నాకు వెర్రెత్తిస్తున్నాడు ఇన్ని శిక్షలు విధించినా నన్ను ధిక్కరించి నా శత్రువే దిక్కుని ఏడుస్తున్నాడే గాని నాయన రక్షించమని ఒక్కసారైనా నన్ను ప్రాధేయపడ్డాడేమో చూడు ముక్కు పచ్చలారిని ముద్దు బిడ్డ వాడే మెరుగునండి ప్రాజ్ఞుడైతే అన్నీ వాడే తెలుసుకుంటాడు పసివాడు తప్పు చేస్తే అన్నీ తెలిసిన వారు మీరు పంతకిస్తారా పుత్రుడు పుట్టాడని పొంగిపోయారు పువ్వుల్లో పెట్టి పెంచారు ఆ ప్రేమంతా ఏమైందండి పోనీ తిట్టండి కొట్టండి అంతేకాని వంశవర్ధుడిని చంపించడం న్యాయం కాదండి వాడా వంశవర్ధనుడు కులద్రోహి లీలావతి ఆ నీచుడిని మర్చిపో మనకు పుట్టలేదనుకో నీకు కావలిస్తే 10 మంది పుత్రులు ప్రసాదించుకుని ఆ బ్రహ్మను శాసిస్తాను శత్రుపక్షపాతి కొడుకైనా సరే గూడైనా సరే క్షమించేది లేదు కుమార్ ప్రహ్లాద ఏం జరిగింది
కుర్రవాడు కొంతవరకైనా దారికొచ్చినట్టేనా? లేదు ప్రభు, అనేక విధాల ప్రయత్నించాం, కానీ కాబట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్న సామెతగా ప్రహ్లాదుడు తన మొండి ధోరణి మానలేదు. గత్యంతరం లేక తుదకు ఏలిన వారి ఆజ్ఞ ప్రకారం పర్వతాగ్రం నుంచి పరద్రోశ ప్రభు. రుణానుబంధం తీరిపోయింది. బ్రతికిన 4 రోజులు ప్రాణాలు విసిగించి దుఃఖ పెట్టాడు. ఏం పుత్రుడు, ఏం పుట్టుక! ఏడి నా చిత్తండ్రి, వాడిని చంపించేశారా? ఏడి నా చిత్తండ్రి, ఏం చేశారు చెప్పండి. నా చిత్తుని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను పోనివ్వండి. లీలావతి, ఇంకా వాడిని ఏమి చేయకండి. అలాగే ఏమి చేయనులే, నువ్వు శాంతించు. అమ్మా, ప్రహ్లాద! నాయనా, ప్రహ్లాద, వచ్చావా తండ్రి? ఎంత కష్టపడ్డావో నాయన, నా చిరంజీవి. అదేమిటి దానవేంద్ర, తల ఉంచుకుని దీనంగా ఉన్నావేమి? నారద, తనయుడే తన శత్రువు అయితే ఏ తండ్రి మాత్రం తలెత్తుకు తిరగలదు చెప్పు. తనేడు శత్రువా? అదేమిటి దానవేంద్ర? నారద, నీ వంటి మహావిజ్ఞానులు కూడా దానవైన నామం విస్మరించి నన్ను స్మరిస్తూ ఉంటే అవునా, నా కొడుకు దాసాన దాసాధమోస్మి అంటూ ఆ వైకుంఠుని స్మరిస్తాడు. ఎన్ని హింసలు పెట్టినా వాడికి ఆ దుర్బుద్ధి పోలేదు. అయితే అది దుర్బుద్ధి కాదు దానవేంద్ర. వినయ విజ్ఞాన సంపన్నుడుకు నీ కుమారుడు శత్రువు కాదు, మిత్రుడయ్యా, మిత్రుడు. మిత్రుడా? ఏమిటి నారదా నీ విపరీత వ్యాఖ్యానం? విపరీత వ్యాఖ్యానం కాదయ్యా, వేద వేదాంత విజ్ఞాన సారం. విను, నువ్వు విరోధించి 14 లోకాలు గాలించి కూడా నీ శత్రువుని బంధించలేకపోయావు. అటువంటిది నీ కుమారుడే నీ శత్రువుని ఇంటే కట్టి పడవేశాడేమో. నారదా, నీ డొంక తిరుగుడు ఉపన్యాసం నాకు అర్థం కావట్లేదు, సూటిగా చెప్పు. నీకు అర్థం కాదయ్యా, నాకు తెలుసు. విష్ణుకి ఒక దౌర్బల్యం ఉంది. అది ఏమిటంటే భక్తి చేత సులభంగా కట్టుబడతాడే గాని మరి ఏ మార్గం వల్ల అతను కట్టుబడడు. ఈ రహస్యం నీ కుమారుడు ఎలాగో తెలుసుకుని ఉంటాడు. నీకింతకాలం కనబడినటువంటి నీ శత్రువుని నీ కుమారుడే నీకు చూపించగలుగుతాడేమో. నారదా, నువ్వు చెప్పిందే సత్యమైతే ప్రహ్లాదుడు పితృరుణం తీర్చుకున్న సత్పుత్రుడు అవుతాడు. కానీ అది కూడా చూద్దాం. ఎవరెక్కడ? ప్రహ్లాదుని తీసుకురండి. అవును నారదా, నువ్వు కూడా దానవైరి భక్తుడివేగా, మరి ఎంతకాలం నువ్వెందుకు చూపించలేదు వాడిని నాకు? దానవేంద్ర, నేను ఎప్పుడైతే అతని మతం విసర్జించి నీ మతం స్వీకరించానో అప్పుడే అతడు నా చేయి జారిపోయి ఉంటాడు. తండ్రి నమస్కారం. మునీంద్ర వందనములు. దీర్ఘాయురస్తు. దానవేంద్ర, ఇట్టి కుమారునిగా నీ భాగ్యం ఏమనవచ్చునయ్యా. ఆహా. ప్రహ్లాద కుమారా, నీవు బానిసవై రాత్రింబవళ్ళు స్మరిస్తావే, వాడు ఆ మహావిష్ణు. వాడెక్కడ్రా? మహానుభావుడు అయిన నీకు తెలియదా నాన్న? ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. సింహక సర్వస్థలముల అంభోరుఖ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభంబున పలికతవు ఈ స్తంభంబున చూపగలవే చెక్కిల్ జిక్కిల్. ఆహా, సందేహం ఎందుకు తండ్రి?
వాంఛతో ఈడేర్చావు తండ్రి. ఓరి మాయావి, ఇప్పుడు ఈ రూపంలో వచ్చావా? నీ ఆటలు నా వద్ద సాగవురా? దృష్టిని ఒక్కసారి ప్రసారించండి స్వామి. ప్రభు, స్వామి, స్వామి, నన్ను పూర్తిగా మర్చిపోయారా? గతాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోలేరా? ప్రళయ భయంకరమైన ఈ ఉగ్ర నారసింహ స్వరూపం నేను పరికించలేకుండా ఉన్నాను స్వామి. స్వామి, స్వామి, శాంతించండి. ఇప్పటికైనా శాంతించకపోతే ఈ బ్రహ్మాండ భాండమును రక్షించేవారు స్వామి. మహావిష్ణు అవతారం దాల్చిన ఆశయం నెరవేరింది. లోకకంటకుడైన హిరణ్యకశిపును వధించి విజయలక్ష్మిని చేపట్టావు. ఇక శాంతించి యథారూపాన్ని ప్రదర్శించి నీ నిజలక్ష్మిని స్వీకరించు. దుష్ట శిక్షక, శిష్ట రక్షక, ఆశయం ఫలించిన ఆవేశాన్ని వీడవేమి. ఒక్కసారి మా అందరిని పరికించు, మా అభ్యర్థన ఆలించు. నీ ఉగ్రత్వంతో 14 భువనాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇకనైనా శాంతించి మమ్మల్ని కటాక్షించవా స్వామి. నారాయణ నారాయణ. ఏమిటి వింత? సృష్టికారకులైన పితృదేవులు, లయకారకులైన పరమేశ్వరులు, ముల్లోకాలు పాలించి అష్టదిక్పాలకులు, మహామహులంతా డొంకల్లో దూరేరేమిటి? నారాయణ నారాయణ. తల్లి ఇందిరాదేవి, దేవదేవుడైన మహావిష్ణువు ఉగ్రత్వం ఆయనే ఉపసంహరించుకోవాలి గాని అన్యులకు వశమా తల్లి? కుసుమ కోమలివి, నీవి మహారణ్యమున ఉగ్రనారసింహదేవుని అనుసరించలేవమ్మా. మా విజ్ఞాపన మన్నించి వైకుంఠానికి వేంచేయమ్మా. సరోజ సంభవ, పార్వతీపతి, నా భర్త లేని వైకుంఠం నాకు మహారణ్యంతో సమానం. వారెక్కడుంటే అదే నాకు వైకుంఠం. అది యథార్థం. సరస్వతి వల్లభ, ఈ సమస్య పరిష్కరించు. జగన్మాతవి, నీవి అడవులలో శోషించటం చూడలేక మనవి చేశాము. పోనీ నరసింహదేవుడు శాంతించే వరకు ఈ గరుడాద్రి మీదే ఒక హరిమం నిర్మింపచేస్తాను. సెలవి తల్లి. ఆమోదించమ్మా. మహాశక్తి మంతులైనా నిజం తెలియలేరయ్యో, నిజం తెలియలేరే, నీ మాయ నరయలేరే. నరహరి రూప నారాయణ, జయ నారాయణ, హరి నారాయణ. నీరు పల్ల మెరుగు ఎప్పుడు నిజం తెలుసు నీకే. నీరు పల్ల మెరుగు ఎప్పుడు నిజం తెలుసు నీకే. నరహరి రూప నారాయణ, జయ నారాయణ, హరి నారాయణ. నరహరి రూప నారాయణ, జయ నారాయణ, హరి నారాయణ. అదేమిటి స్వామి,
మీకు ఉపకారం చేద్దాం నేమొస్తే నా మీద గుర్రుమంటారే? ఈ గరుడాద్రికి ఇటు ప్రక్క తిరిగితే తిరిగారు కానీ అటు ప్రక్కకు మాత్రం వెళ్ళకండి. అక్కడ అతి భయంకరులైన చెంచు జాతి వారు ఉన్నారు. తుదకు ఏ చెంచు పొడుచు కంటబడ్డా మిమ్మల్ని వికృత జంతువు అనుకుని పట్టి బంధించిందా మరి బయటికి రాలేరు. నారాయణ అదిగో లేడి పిల్ల. పోనేవండి, చూడు ఎలా ముచ్చటగా గెంతులేసుకుంటూ పోతుందో. అలాంటి సాధు జంతువుని కొట్టడానికి నాకు చేతులాడవు. ఇదేంటి మెరుపు లేదు మేఘం లేదు, ఊరికే ఉరుముతోంది. కాదే, అది సింహగర్జన. ఇది సామాన్యమైన సింహంలా లేదు. ఇంత పెద్ద అరుపు ఎప్పుడు వినలేదు. కొత్త జాతిదేమో. కొత్త జాతిదైతే దాన్ని పోనివ్వకూడదు, తప్పకుండా బంధించాలి. అప్పుడే పెద్ద పేరు. పేరు లేదు గేరు లేదు, ప్రాణాల మీదకి వస్తుంటే మనకెందుకు బలం పరిచయించదా? మీరు పోతే పండి. ఆ సింహాన్ని చూసి దాని సంగతి ఏమిటో తెలుసుకుని కట్టో కొట్టో తీసుకొస్తాను. అయితే ఆ సింహాన్ని నువ్వే కదిలించుకో. మేము పోతున్నాం రండి. అలా అయితే చూద్దాం. చెప్పుకుంటే చెప్పుకోండి. మా అయ్య మెచ్చుకుంటాడే కానీ నొచ్చుకోడు. సరే చూద్దాంగా. పొండే దద్దమ్మలారా, నాకేం భయం అనుకున్నారా? బల్బలే, ఏటి రూపం? మనిషి కాదు జంతువు కాదు, ఈ చిత్రంగా ఉందే. అవును, చిత్రమే. నా రూపమే ఒక చిత్రం. ఎవరు నువ్వు? నరుడు సింహము రెండూ కలిసిన నరసింహమూర్తిని. ఓహో, బాగున్నావు కానీ ఈ అడవి విడిచిపెట్టి పార్పు. అట్లాగా? ఏమా? ఇదిగో చూడు, నువ్వా వింత జంతువులా ఉన్నావు. మా సెంచులా మంచోడు కాదు. నిన్ను చూశారంటే ఊరికే వదలరు, కాళ్ళు చేతులు కట్టి పారేస్తారు. వాళ్ళ దాకా ఎందుకు? నీ చూపులతో నువ్వే నన్ను కట్టేశావు. అబ్బో, హాస్యాలు మొదలెడుతున్నావు. నా సంగతి తెలుసా? ఓ, బాగా తెలుసు. చెంచిత, హాస్యాలు కావు. నీ తేజోమయ కళారూపము నన్ను ముగ్ధుణ్ణి చేసి లోక భయంకరమైన నా ఉగ్రత్వాన్ని చల్లార్చింది. ఓహో, మాటలు లేచిన జంతువే. పాపా. చెంచిత, ఆగు, నా మాట విను. ఎందుకు నా వెంట పడతావు? ఏటి గొడవ? ఇంతవరకు అందరూ నా వెంట పడ్డారే కాని నేనెవరి వెంటా పడలేదు. నీ ముఖంలో ప్రకాశించు ఆ కళ నన్నెప్పుడూ నీ బానిసను చేసింది. కాంత చేతి లోపల ఏ మంత్రమునదో, కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో, ఎంత భీకరుండైనా శాంత బొంది తీరునే.
కంటి చూపుకి ఇనుమైన కరగునని అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా కరుణాలవాలా ఇది నీదు లీలా అంతయును వింత పొగడగనే నింత కరుణాలవాలా. ఇప్పుడైనా నన్ను కటాక్షిస్తావా? స్వామి, కోపం తగ్గి తాపం హెచ్చినట్టుంది. పిట్ట బెదిరిపోయిందా? అవును నారద, చేజిక్కిన పిట్ట జారిపోయింది. ఆహా స్వామి, అది మీకే చిక్కలేదంటే అది ఎంత అపురూపమైన పిట్ట అయి ఉండాలి. వల వేయండి, ఉరులొగ్గండి, ఎర్ర చూపండి, ఏం చేస్తారు పాపం. ఎంతటి మహా చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా పునరహరి చిగురు కోయగలవా చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్టగలనే చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచిత చిగురు కోయగలనే ఉరకలేయగలవా పునరహరి పరుగులెత్తగలవా ఉరకలేయగల పునరహరి పరుగులెత్తగలవా ఊడబట్టుకొని జారుడు బండకు ఊగిచే పునరహరి ఊగి చేరగలవా ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే ఊడ పట్టుకొని దారుడు బండ చేరగలనే ఓ చెంచిత ఊగి చేరగలనే గురిని చూసుకొని కనులు మూసుకొని బాణమేయగలవా పునరహరి బాణమేయగలవా గురిని చూసి వెన్ను తిరిగి నాణముగ బాణమేయగలనే ఓ చెంచిత బాణమేయగలనే ఓ చెంచిత నిన్ను మించగలనే చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చెంచిత చిగురు కోయగలనే తగవులేల ఎగతాళిగాదు నన్ను తాళిగట్ట నీవా ఓ చెంచిత తాళిగట్ట నీవా మనసు తెలుసుకొని మరులు చూపితే మనువు నాడనిస్తా పునరహరి మనువు నాడనిస్తా పునరహరి మాల తెచ్చి వేస్తా చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిగురు కోయగలవా పునరహరి చిగురు కో నన్ను సమ్మోహితుని చేసి పారేశా. నీ నుండి దృష్టి మరల్చుకోలేకపోతున్నా. నేను విడిచి ఒక చెంచిత అమ్మో పర్వాలేదులే రాని. తెలీదు నాతో నిన్ను చూసారంటే చంపేస్తారు దగ్గరికి వచ్చేస్తున్నారు నన్ను వదులు నీకేమైనా పిచ్చెక్కిందా మళ్ళీ
ఏం అపాయం లేదయ్యా అప్పుడే మాయం చేసావా? అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. అదే భయపడి నీ అప్పుడు ఒక భయంకరమైన సింహం మనిషి మీదకు పరిగెత్తుకొచ్చిందమ్మా. సింహం మనిషా? అవునయ్యా, చాలా విచిత్రంగా ఉందయ్యా. విచిత్రంగా ఉందా? అప్పుడు నేనే చెంచుదొర కూతున్నైతే ఆ జంతు మాయమైపోగాక అని కళ్ళు మూసుకుని బాణం వేశాను. తర్వాత కళ్ళు తెరిచాను, బాణం లేదు, ఆ సింహం మనిషి లేదు. చూశారా మన చెంచు గుండె ధైర్యం? చెంచులక్ష్మికి బాస చేసి మరచావా ఓ చించిత, బాస చేసి మరచావా ఓ చించిత, వేచి వేచి కనులే మోకాయలు కాచే, వేచి వేచి కనులే మోకాయలు కాచే, నీవు లేక క్షణమైనా నిలువజాలనే, నీవు లేక క్షణమైనా నిలువజాలనే, జాలమాయ తాళలేను ఏలగరావే, నన్నేలగరావే, కానగరావా ఓ చెంచితరావా. కంటి నీరు చెరువాయే కదలే మారే, శాంతమంది నరసింహ చెంతకు రావా, శాంతమంది నరసింహ చెంతకు రావా, జీవితాన అంతులేని చీకటులాయే, జీవితాన అంతులేని చీకటులాయే, దేవదేవ ఈ వియోగమెన్ని దినాలో, ఇంకెన్ని దినాలో, కానగరావా శ్రీహరిరావా, ప్రాణ సఖా నన్ను చేరగరావా, జాలిగొని బేలనని ఏలగరావా, నన్నేలగరావా, కానగరావా ఓ శ్రీహరిరావా. కళ్ళు మూసినంత మాత్రం నేను కానలేనా?
నా మనోనేత్రంతో నేను సర్వదా చూస్తూనే ఉన్నాను. ఇంత ఆలస్యంగా వచ్చావేం చెంచిత? అక్కడ అందరి కళ్ళు మూసే కదా ఇక్కడికి రావాలి. చెంచిత, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. కళ్ళు కాయలు కాచాయంటేనమ్మా. ఏ ఎందుకు మెలకుగా ఉన్నా? నిద్రపోలేకపోయావా? చెప్పడం సులభమే. లోకం సుఖంగా నిద్రపోయినా నా హృదయం మెలకుగానే ఉంది. ఏమో, నీ చక్కని చూపులు, తీయని మాటలు మరువలేకపోతున్నాను. నా మీద నీకెందుకింత ఆశ కలిగింది? అంతేకాదు, ఆశ అనుభూతిగా మారి అనుభూతి ప్రేమగా మారింది. ప్రేమ పోనీ పాలు నీళ్ళలా? అంతలు వేరు చేస్తాయిగా. అయితే చందమామ వెన్నెల్ల? అబ్బే, కారు మేఘం అడ్డొస్తే కాంతిపోదు. ఏం చెప్పినా కాదంటున్నావు. మరి ఏం చెప్పను? అదా, నేను చెప్పనా? ఓ తప్పకుండా. చెప్పాలా? అబ్బా చెప్పు చెంచిత. నువ్వు నేను లాగా. అవును చెంచిత, బాగా చెప్పావు. మన ప్రేమ మామూలు ప్రేమ కాదు, ఆనందమైన ప్రేమ. చెంచిత, సంచిత, సెంచు జాతికి అవమానం తెచ్చావు. నిన్ను ఇక్కడే చంపి పాటేస్తా. ఆగండి, నా మాట వినండి. పెళ్లిగాని పిల్లల్ని పాడు చేయడానికి వచ్చావా? పాడు చేయడానికి కాదు, పెళ్లి చేసుకోవడానికే వచ్చాను. ఎంత ధైర్యం! ఎవరా నువ్వు? ఏమో నాకే తెలియదు. అయితే నువ్వు ఎవడవా నీకే తెలుదా? నీ పేరు? పేరు లేదుగా. పేరే లేదు? భలే భలే. నీ ఊరు? ఊరు లేదు. నీ కులం? కులము లేదు, గోత్రము లేదు. అయితే నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు. తల్లిదండ్రులా? లేరు. భలేవాడు. అయితే నువ్వు ఎలా పుట్టావా? నేను పుట్టలేదుగా. దిక్కులేని పచ్చి. మా అమ్మాయి పాలసేవ చేయటానికైనా పనికిరావే, ముట్టడానికి ధైర్యం ఎలాగొచ్చింది? వీడిని కాలు చేతులు కట్టేయడం, తర్వాత వీడి చిత్రాలు చేద్దాం. నారాయణ సామే, 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 దండాలు సామే, దండాలు. దొరా, ఏమిటి సందడి? చూడండి సామే, ఆడికి ఊరు పేరు లేదట, కులం లేదట, తల్లిదండ్రులు లేదట, అసలు పుట్టే లేదట. ఇదేంటి సామే? నా బిడ్డని మాయం చేసి ఆడు వల్ల వేసుకోవాలని చూస్తున్నాడు. స్వామి, అతనికేం తెలీదు. అయితే నీదే తప్పు. నా తప్పు మాత్రం ఏముంది? యువతి యువకులు కదా, అదంతా ప్రణయ మహిమ. ఆడు దిక్కు మొక్కు లేనాడని నేను చెప్తుంటే తమరు ఇలా అంటారేంటి సామే? దొరా, నీ కుమార్తెకిది ప్రశస్తమైన సంబంధం. ఇక వెనక ముందు ఆలోచించగా వెంటనే పెళ్లి చేసేయి. సామే, నాతో ఆశ ఆడుతున్నారా? ఆశంగా ద్వారా నీ మేలు కోరి నిజమే చెప్తున్నా. అతనికి ఊరు లేదు, నీ ఇంటే పెట్టుకో. నీకు ఒకే బిడ్డ, నీ బిడ్డ ఎప్పుడు నీ ఇంటే ఉంటుందిగా. అతనికి ఊరంటూ ఉంటే పెళ్ళయిన తర్వాత అతను తీసుకుపోవాల్సి వస్తుందిగా. అవును సామే,
ఇక పేరంటావు, అతని పేరు నీకు నచ్చుతుంది, నచ్చకపోతుంది. నీ ఇష్టం వచ్చిన పేరు నువ్వు పెట్టుకుని పిలుచుకోవచ్చుగా. అవును సామే, మరి ఆడి కులం? కులగోత్రాలతో పని ఉంది. అతని కులం ఎక్కువ, మన కులం ఎక్కువ అని మీమాంసే అక్కర్లేదు. సరే సామే, ఆడి తల్లిదండ్రులు లేరని చెప్తున్నాడే. మరీ మంచిది. నీ బిడ్డకి అత్తమామల పోరు లేనే లేదన్నమాట. భలే భలే సామే, ఆడు పుట్టే లేదంటున్నాడే. ద్వారా ఒక సత్యం చెప్తున్నాడు విను. పుట్టిన వాడికి చావు లేదు. అంటే నీ బిడ్డ మంగళసూత్రం గట్టిగా శాశ్వతంగా పడుంటుందన్నమాట. సామే, ఇందులో ఇంత అర్థం ఉందని నాకు తెలుసు సామే. అయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయమంటావా? ఆహా, శుభస్య శీఘ్రం అన్నారు. సరే సామే. నారాయణ నారాయణ. ఇదిగో, మా అమ్మాయిని పెళ్ళాడటం నీకు ఇష్టమేనా? ఇష్టపడే ఇంత దూరం వచ్చాను. మీ అమ్మాయిని అడుగు. అరే పదండి రా కూడానికి.